రాహుల్ గాంధీ ధర్నా తర్వాత తీవ్రత అన్నా హజారే ఉద్యమాన్ని బీజేపీకి తనకు అనుకూలంగా మార్చుకొని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని ఒక ఇవాళ వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నది. నమస్తే. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన ప్రధానంగా వారు చేస్తున్న సీజేపీ నాయకులు చేస్తున్న డిమాండు నీటి పరీక్ష లీకేజీ, జవాబుదారితనము ఇవి ప్రధానమైన అంశాలు. తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఈ అంశాలతో ప్రారంభమైన ఆందోళన ఇది రాహుల్ గాంధీ ధర్నా తర్వాత దాని పరిధి తీవ్రత పెరిగినట్లు కనబడుతున్నది. వాస్తవానికి సీజేపీ నాయకుల ఆందోళన, వారు అక్కడ ధర్నా నిర్వహిస్తున్న ఈ రోజులలో మిగతా రాజకీయ పార్టీలు ఇంత సీరియస్గా దాన్ని తీసుకోలేదు. వారు ఎప్పుడైతే మార్చ్ నిర్వహిస్తామని చెప్పిన తర్వాత విపక్షాలు బలంగా మద్దతునివ్వడం ఒక అంశం. రెండవది, ఆ నిర్వాహకులు ఊహించిన దానికంటే ఎక్కువ జనాలు ఆందోళన కార్యక్రమంలో భాగస్వాములయ్యారని కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయము, ఇన్ని రోజులుగా ఆందోళన జరుగుతున్నా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత సీరియస్గా దాన్ని తీసుకోలేదు. రాహుల్ గాంధీ ధర్నా ఆందోళన అనంతరము కాంగ్రెస్ పార్టీ ఈ సీజేపీ ఆందోళన వెనుక ఒక మౌన నిరసనదారుగా ఉండదలుచుకోలేదు. ఈ ఉద్యమాన్ని తాను తీసుకోవాలనుకుంటే ఈ ఉద్యమాన్ని లీడ్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నదా అని ఒక అభిప్రాయం కలుగుతూ ఉన్నది. అంటే సరిగ్గా మనం 2011లో అన్నా హజారే ఉద్యమం చేసినప్పుడు ఆ ఉద్యమ సందర్భంలో ఏర్పడిన ఒకానొక వేదిక ఇండియా అగెన్స్ట్ కరప్షన్, అవినీతి వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది. ఇవాళ సీజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ కేవలం విద్యారంగంలో రావాల్సిన సంస్కరణలను, జవాబుదారీతనాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడిన ఒకానొక వ్యంగ్యాత్మకమైన ఒక వేదిక, ఒక సంస్థ. ఆనాడు 2011లో విపక్షాలు లేదా కనుక బీజేపీ ఆందోళన చేయాలని ఆనాడు ప్రజల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. కానీ ఒక స్వతంత్ర సంస్థకు మద్దతు లభించింది. అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, ఇట్లా కొంతమంది ఆనాడు ఉద్యమంలో ప్రబలంగా కనిపించిన వారు. రాజకీయ పార్టీలు వాటి వెనుక ఉన్నాయి. రెండవది, మీడియా మద్దతు కూడా ఆనాడు ఉన్న ఆందోళనకు బలంగా లభించింది, విరివిగా లభించింది. ఆ అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మీడియా వాస్తవానికి మునిపెన్నడూ లేనంత కవరేజ్ కూడా ఆ ఉద్యమానికి ఇచ్చింది. కానీ ఇవాళ ఈ జరుగుతున్న ఈ ఆందోళనకు మీడియా నుంచి ప్రధాన స్రవంతి మీడియా నుంచి అనుకున్న స్థాయిలో మద్దతు లేదు. అక్కడికి వెళ్ళిన మీడియా వారిపైన నిరసన వ్యక్తం చేస్తున్న వీడియోలు కూడా బయట తిరుగుతూ ఉన్నాయి. బహుశా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో దాన్ని ఎట్లా వాడాలో బాగా తెలిసిన వారు కాబట్టి అక్కడ జరుగుతున్న ప్రతి పరిణామాన్ని సోషల్ మీడియాలో వారు ప్రజలకు తీసుకొని వస్తున్నారు. అంటే 2 రకాల వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అక్కడ నిరసనకారులకు సంబంధించిన పోలీసుల లాఠీచార్జ్ అంశం, మరొకటైతే కనుక నిరసనకారులు చేస్తున్న కొన్ని పనులకు సంబంధించినవి కూడా వస్తాయి. అవి ఎవరు చేయిస్తున్నారో ఏమిటి అనే విషయం నాకు తెలియదు, కానీ మొత్తానికి జరుగుతున్నాయి. అట్లా భిన్న రకాల అభిప్రాయాలు వాటిపైన వస్తూ ఉన్నాయి. సరే, అదొక అంశం. ఇక్కడ రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు, బీజేపీ ఏతర పార్టీలు, ఎన్డీఏ కూటమేతర పార్టీలు ఏవైతున్నాయో, వాస్తవానికి బీజు జనతాదళ్కు సంబంధించిన నవీన్ పట్నాయక్ ఈ ఆందోళన పైన స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన కూడా బహుశా ఆయన నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏనాడు ఏ విషయం పైన పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఆయన కూడా దీనిపైన స్పందిస్తున్నారు. శివసేనకు సంబంధించిన నాయకులు, చీలిక వర్గానికి సంబంధించిన నాయకులు, సింధీ అటువైపు కనుక ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు, ఇటువైపు ఉద్ధవ్ ఠాక్రే ఆందోళనలో పాల్గొనడము, ఎన్సీపీ నాయకులు ఆందోళనలో పాల్గొనడం, ఒకవైపున నరేంద్ర మోదీతో కూడా శరద్ పవార్ భేటీ కావడం, ఇవంతా కొంత గందరగోళాన్ని కలిగిస్తున్నట్టు అనిపించినప్పటికీ ఆందోళనలో పతాక సన్నివేశం రాహుల్ గాంధీతో అయ్యింది. కాబట్టి ఆనాడు అన్నా హజారే ఉద్యమాన్ని బీజేపీకి తనకు అనుకూలంగా మార్చుకొని అధికారంలోకి 2014లో రాగలిగింది. ఇవాళ ఈ ఆందోళనను బహుశా కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని ఒక బలమైన అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాహుల్ గాంధీ ధర్నా చేయడము, ఆయనను అరెస్టు చేసిన దృశ్యాలు మొత్తం భారతదేశవ్యాప్తంగా మీడియాలో ఒక పత్రికలు పతాక శీర్షికతో ప్రచురించడము, డిజిటల్ మీడియాలో ఇవి విరివిగా ప్రచారం కావడము, విపరీతంగా వీడియోలు వైరల్ అయినాయి, ఆ ఫోటోలు కూడా. కాబట్టి ఇక్కడ ఈ 12.5 సంవత్సరాల కాలంలో బీజేపీకి మునిపెన్నడూ లేని ఒక అనుభవం కూడా ఇది వచ్చింది. కొంత బీజేపీ సెట్ బ్యాక్ అయినట్లు అనుకోవచ్చు. మరి ఇన్నాళ్ళుగా బీజేపీ కనుక ఇంతకు ముందే మాట్లాడుంటే కనుక
ఈ ఈ అభిప్రాయం బీజేపీ అయినా వచ్చి ఉండేది కాదు, ఈ నిరసన కూడా ఇంత స్థాయిలో వచ్చి ఉండేది కాదు. ఇవాళ వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నది. ఇన్నాళ్ళు పరీక్షల నిర్వహణకు సంబంధించి లేదా ధరల పెరుగుదలకు సంబంధించిన అధికారంలో ఉన్న బీజేపీని ఎంత విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఆ స్పందన రాలేదు. మిగతా విపక్షాలు ఏం మాట్లాడినా స్పందన రాలేదు. కానీ ఒక స్వచ్ఛందంగా వచ్చిన ఒకానొక సంస్థ, దానికి అభిజిత్ దీప్కే అమెరికాలో ఉండే ఇతర దేశాల్లో ఉండే ఆయన సోషల్ మీడియాలో ఒక స్పందనగా పెట్టినప్పుడు ప్రతిస్పందనగా కోట్ల మంది ఆయనకు స్పందించడం అంటే రాజకీయేతర స్పందన వచ్చింది. ఇవాళ ఆందోళనకు రాజకీయంగా రాజకీయ పార్టీల మద్దతు తర్వాత, ప్రధానంగా రాహుల్ గాంధీ ఎంటర్ అయిన తర్వాత దాని తీవ్రత పెరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకోబోతున్న దాన్ని. త్వరలో పంజాబ్ ఎన్నికలు జరగబోతున్నాయి. పంజాబ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వారు పరస్పరం సహకరించుకున్నట్టుగా ముందుకెళ్ళట్లేదు. రాహుల్ గాంధీ ధర్నా పైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ నిరసన రూపంలో ట్వీట్ చేయడం, బహుశా దీన్ని బట్టి పంజాబ్ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ కలిసి వెళ్ళడం లేదని ఒక భావన ఉన్నప్పటికీ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు ఆందోళనకు మద్దతుని ఇస్తున్నాయి. ఆమ్ ఆద్మీ కూడా ఇస్తూ ఉన్నది, కానీ కాంగ్రెస్తో కాస్త ఎడం పాటిస్తున్న కారణం ఏంటంటే పంజాబ్ ఎన్నికలు. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఆందోళనలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో లేకపోవచ్చు, పూర్వవైభవం లేకపోవచ్చు, కానీ బలమైన విపక్షంగా ఢిల్లీ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీనే ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కంటే మిగతా పార్టీల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఆందోళనను తనకు అనుకూలంగా మలుచుకొని రాజకీయ ప్రయోజనం బహుశా పొందే అవకాశం ఉన్నది అనే అంశం ఒకటైతే కనుక, రెండోది రాహుల్ గాంధీ ఆయన కొద్ది రోజులు ఆందోళన చేయడం, కొంతకాలం మౌనంగా ఉండడం. ఒకవేళ కనుక ఆ పాత వైఖరి, తన పాత పని విధానానికి ఆయన స్వస్తి చెప్తే కనుక ఈ ఆందోళన ద్వారా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ తనకి మైలేజ్ పెరిగే అవకాశం లేకపోలేదు. స్వతహాగా కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటూ ఉన్నారు, రాహుల్ గాంధీ కనుక ఈ వచ్చిన మైలేజ్ని తనకు అనుకూలంగా మలుచుకోగలిగితే, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి వేగంగా ఆందోళన రూపాలను తీసుకొని వెళ్తే కనుక రాహుల్ గాంధీ బలమైన విపక్ష నాయకునిగా నిలబడే అవకాశం ఉన్నది. ఇది మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీకని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ ఉన్నారు. మరొక అంశం, లోక్సభలో ప్రధాన విపక్ష నేతను పోలీసులు అరెస్టు చేసి అట్లా తీసుకెళ్లిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు అనేది చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. కాబట్టి ఈ మొత్తం సినారియోను మనం పరిశీలించినప్పుడు బీజేపీ, నరేంద్ర మోదీ స్పందిస్తున్నారు. విద్యార్థుల పరీక్షల నిర్వహణలో లోపాలు జరిగితే కనుక కఠిన చర్యలు ఉంటాయని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటూ ఉన్నారు. ఆయన స్పందనగా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ స్పందన ఇంతకు ముందే ఉంటే కనుక ఈ వాతావరణం, ఈ చర్చలు, ఇట్లాంటి అంశాలు తెరపైకి వచ్చి ఉండేవి కానే కావు. సరే, మనం ఈ కొద్ది వారాలుగా జరుగుతున్న ఈ ఆందోళన పార్లమెంటు వరకు ర్యాలీ, మార్చి నిర్వహించడము, ఆ తర్వాత రాహుల్ గాంధీ ధర్నా, నిరసన రూపాలు, పార్లమెంట్లో చర్చ, పార్లమెంటు వాయిదా అవ్వడం, ఇవన్నీ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం ఆందోళనను తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం కనబడుతున్నది ఒక అంశం కనుక, రెండోది అభిజిత్ దీప్కే ఈ రాజకీయంగా దీన్ని ఒక బలమైన వ్యవస్థగా నిర్మాణ రూపం తీసుకొని ప్రజల్లోకి వెళ్తారా, ఏం చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ.